హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను ఆరి వర్క్ డిజైన్ని యూస్ చేసుకొని రిబ్బన్ వర్క్ వేసి చూపించాలనుకుంటున్నాను. రిబ్బన్ వర్క్ చూడడానికి చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది, కానీ స్టిక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఇక్కడ తీసుకుంటున్న స్టిక్కీ పేపర్ పైన ఉన్న డిజైన్ యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్ ఎలా ఉందో అదే మెటీరియల్ యూస్ చేసి ఫస్ట్ స్టిక్ చేశాను. తర్వాత ఆ ఫ్లవర్స్ ప్లేస్లో నేను రిబ్బన్ వర్క్ యూస్ చేసి మళ్ళీ డిజైన్ని చేంజ్ చేశాను. ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సేమ్ డిజైన్తో. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. ఇది పేపర్ A4 షీట్ ఉంటుంది. ఇలా హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. నేను జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను కాబట్టి ఒక పేపర్లో 2 డిజైన్స్ అలా తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. ఒక పేపర్లో 2 హ్యాండ్స్ అలా మనకి సెట్ అవ్వదు. చిన్న పిల్లలకి కిడ్స్కి అయితే సరిపోతుంది, కానీ పెద్దవాళ్ళు అయితే ఒక పేపర్ ఫుల్గా వేసుకోవాలి ఒక డిజైన్. నేను నా వీడియోస్లో చూపించే ఏ స్టిచ్ అయినా సరే ఇంతకుముందు అలవాటు లేని వాళ్ళకి కూడా, ప్రాక్టీస్ లేని వాళ్ళకి కూడా చాలా ఈజీగా స్టిక్ చేసిన విధంగా నేను చూపించాలనుకుంటున్నాను. అలానే ట్రై చేస్తున్నాను. అన్ని సింపుల్ స్టిచెస్, ఇంకా బేసిక్ స్టిచెస్, ఇంకా చాలా సింపుల్ మెథడ్ యూస్ చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తుంటాను. బీడ్స్ కూడా ఇలా చాలా సింపుల్గా ఎలా స్టిక్ చేయాలో చూపిస్తున్నాను. కావాలంటే ఇలా 4 బీడ్స్ అయినా పెట్టి స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే కూడా థ్రెడ్ మొత్తం మనం బీడ్స్ స్టిక్ చేసుకొని కూడా లైన్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి సేమ్ టైం అయితే సేమ్ పడుతుంది, కానీ ఎవరికి ఏది కంఫర్ట్గా ఉంటే అది అలా స్టిక్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి లుకింగ్ కూడా మగ్గం వర్క్తో చేసిన వర్క్ లాగానే అనిపిస్తుంది. మనం తీసుకున్న పిక్లో ఉన్న వర్క్ మగ్గం వర్క్ అది మనం హ్యాండ్తో వర్క్ చేసుకుంటున్నాము. నీడిల్ కూడా చాలా నార్మల్ నీడిలే, కాకపోతే కొంచెం చాలా ఎక్కువ సన్నగా ఉంది. ఈ బీడ్స్ ఇవి ఎక్కాలంటే మనకి చాలా సన్న నీడిల్ తీసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఫస్ట్ బీడ్స్ అని స్టిక్ చేసుకున్నాను. మనం గమ్తో చేసే వర్క్ కాకుండా థ్రెడ్తో చేసే వర్క్ మొత్తం అయిపోయే వరకు ఈ స్టిక్కీ పేపర్ అలా ఉంచేసుకోవచ్చు. మనం గమ్తో స్టిక్ చేసే పార్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం పేపర్ మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పేపర్ వల్ల అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, నీట్గా స్టిక్ చేసేసుకోవచ్చు. డిజైన్ కనపడుతుంది కదా, ఇంకా నీట్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను కలర్ పేపర్ తీసుకొని ప్రింట్ చేస్తున్నాను. కలర్ పేపర్ కూడా ఎలా మనకి యూజ్ అవుతుందో చూద్దామని ట్రై చేశాను. బాగుంది, కానీ చూడడానికి వేసుకోవడానికి బాగానే ఉంది. కానీ మనం వాటర్లో మెల్ట్ చేసేటప్పుడు మాత్రం బ్లాక్ అండ్ వైట్ కంటే కూడా కలర్ పేపర్ కొంచెం బ్లాక్ ఎక్కువగా కనపడుతుంది పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత. అదే బ్లాక్ అండ్ వైట్ పేపర్ తీసుకుంటే మనకి వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత అది వైట్ జెల్లీ లాగా కనపడుతుంది. మనకు అసలు అది కనపడదు. ఒకవేళ డిజైన్ మనకి క్లాత్ పైన అక్కడక్కడ మెల్ట్ అయిన పేపర్ ఉన్నా కూడా మనకి డిఫరెన్స్ ఏం తెలియదు. కానీ ఈ కలర్ పేపర్ ఉంది కదా, ఇది వాటర్లో మెల్ట్ అయినప్పుడు మాత్రం మనకి అది బ్లాక్ అయిపోతుంది. వాటర్లో మెల్ట్ అయిన తర్వాత ఆ బ్లాక్ ఇది అలా కరగకుండా ఉండిపోయినా కూడా మనకి ఈజీగా కనపడుతుంది. నేను ఒక నెక్ డిజైన్ని కలర్ ప్రింట్ తీసుకొని అలా స్టిక్ చేసి చూశాను. అన్ని డిజైన్స్ వాటర్లో పెట్టేయకుండా కొన్ని జస్ట్ వాటర్ అలా తడి పేపర్ రిమూవ్ చేయాలనుకున్నాను. ఆ డిజైన్లో నేను కలర్ పేపర్ తీసుకున్నాను. దాంట్లో క్లియర్గా కనపడుతుంది. పేపర్ తడపగానే మొత్తం బ్లాక్ అయిపోయింది. అలా బ్లాక్ అయిపోయినప్పుడు అది మనం స్టిక్ చేసుకున్న బీడ్స్కి కానీ ఇంకా దేనికైనా వర్క్కి మనకి అతుక్కొని ఉంటే అది బ్లాక్గానే కనపడుతుంది. ఎలా ఉంటుందో చూద్దామని కలర్ ప్రింట్ తీసుకున్నాను, కానీ కలర్ ప్రింట్ కంటే కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చాలా ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంది. ఇంకా వాటర్లో వేసిన తర్వాత మనం వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత పేపర్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కూడా, బ్లాక్ అండ్ వైట్ పేపర్. ఇలా చాలా ఈజీగా బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇది కష్టంగా ఉంటే మనకి బీడ్స్ లాగా కాకుండా చైన్ లాగా కూడా ఉంటుంది. అది తీసుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. బీడ్స్లో కూడా సైజెస్ ఉంటాయి. మనకి కావాల్సిన సైజ్ చూసి మనం తీసుకోవాలి. మనం వేసుకునే డిజైన్ బట్టి కూడా ఉంటుంది. కొన్ని డిజైన్స్కి ఈ బీడ్స్ కంటే కూడా కొంచెం లావు బీడ్స్ అయితేనే మ్యాచ్ అవుతుంది. ఈ డిజైన్లో అయితే హార్డ్గా స్టిచ్చింగ్ రాదేమో అనిపించేలాగా అయితే ఏది కనపడట్లేదు, అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఈ డిజైన్లో చాలా వరకు బీడ్స్ వర్కే ఉంది, ఇంకా వేరే స్టిచ్చింగ్ కానీ ఏది లేదు.
నేను ఇలా బీడ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పేపర్ మెల్ట్ చేసుకున్నాను. ఇక్కడ కుందన్స్ అవి స్టిక్ చేసుకోవాలి. కుందన్స్కి హోల్స్ లేవు, అందుకని నేను ఇక్కడ వాటర్లో పేపర్ మెల్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ కుందన్స్కి హోల్ ఉంటే కనుక ఫస్ట్ మన పేపర్ మనం ఇలా వాటర్లో పెట్టిన అవసరం లేదు, ఫస్ట్ స్టిక్ చేసుకోవచ్చు. కనపడుతుంది కదా కలర్ ప్రింట్ కాబట్టి. ఇక్కడ పేపర్ మెల్ట్ అయిన తర్వాత బ్లాక్గా అయిపోయింది. తర్వాత పార్ట్ మొత్తం గమ్మే ఉంది కాబట్టి నేను పేపర్ మెల్ట్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం ఇలా కుందన్స్ ఇంకా స్టోన్ చైన్, గోల్డెన్ చైన్ అలా స్టిక్ చేసుకొని ఫ్లవర్ షేప్లో ఇలా చేసుకున్నాను. నేను స్టిక్ చేసుకున్న పేపర్లో డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే ట్రై చేశాను. ఇక్కడ డిజైన్ అయితే అలానే వచ్చింది. మనకు ఓన్లీ ఏ మెటీరియల్ వాడారు, ఏ కలర్ వాడారు తెలుసుకోవడానికి కోసమే కలర్ ప్రింట్ తీసుకోవాలంటే అవసరం లేదు. మనకు ఆల్రెడీ మన దగ్గర పిక్స్ ఉంటాయి కదా మొబైల్లో, అది చూసుకొనైనా స్టిక్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే మనకి ఆఫ్టర్ పేపర్ మెల్ట్ చేసే ప్రాసెస్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా గమ్ పెట్టి చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను రిబ్బన్ వర్క్ యూస్ చేసినప్పుడు ఓన్లీ ఈ కుందన్, ఈ గోల్డ్ ఇంకా స్టోన్ చైన్ యూస్ చేసి పెట్టిన పార్ట్ మొత్తం రిమూవ్ చేసి అక్కడ రిబ్బన్ వర్క్ యూస్ చేశాను. ఒకే డిజైన్ని మనం ఎలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఎలా స్టిక్ చేయాలో ఐడియా ఉన్న వాళ్ళే ఎలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఐడియా లేని వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. మగ్గం వర్క్లో మనం వేసుకున్న థ్రెడ్ వర్క్ ప్లేస్లో మనం ఇలా రిబ్బన్ వర్క్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మగ్గం వర్క్లో 70-80% అన్ని బీడ్స్తోనే ఉంటుంది వర్క్. ఇలా గోల్డ్ బీడ్స్ స్టిక్ చేయడం నేర్చుకున్నామంటే లైన్స్ గోల్డ్ బీడ్స్తో స్టిక్ చేసుకొని మిగతా పార్ట్ అంతా గమ్ కానీ రిబ్బన్ కానీ ఏదైనా సింపుల్ కుందన్స్ అయినా సరే స్టిక్ చేసుకోవచ్చు. మనం ఈ గోల్డ్ బీడ్స్తో స్టిక్ చేసే లైన్స్ నీట్గా వస్తే సరిపోతుంది. డిజైన్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది. థ్రెడ్ వర్క్ అంటే ఈ బీడ్స్తో చేసే వర్క్ చాలా చాలా ఈజీగా ఉంటుంది, కానీ చూడడానికి ఇంకా చాలా బాగా కూడా కనపడుతుంది. మనం యూస్ చేసే గమ్ము కొంచెం మనం స్టిక్కీగా ఉండేలాగా చూసుకోవాలి, తొందరగా ఊడిపోతుంది. లేకపోతే కావాలంటే ఇంకా టూ లైన్స్ కూడా వేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజుని బట్టి. నేను ఒక లైన్ మాత్రమే గోల్డ్ కలర్ బీడ్స్, ఇంకొక లైన్ మాత్రమే స్టోన్ బీడ్స్ వేసుకున్నాను. అలా కాకుండా ఇంకా లైన్స్ ఎక్కువ పెంచుకున్నామంటే ఇది ఎక్కువ సైజు పెరుగుతుంది. నేను హాఫ్ పేపర్లో డిజైన్ తీసుకున్నాను కాబట్టి ఈ డిజైన్ చాలా చిన్నగా వచ్చింది. అదే ఫుల్ పేజ్లో డిజైన్ తీసుకుంటే కనుక మనకి డిజైన్ చాలా పెద్దగా వస్తుంది. అప్పుడు మనం ఈ స్టోన్ చైన్ని సింగిల్ లైన్ తీసుకున్నాం కదా, అప్పుడు మనం డబల్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత అయితే లుకింగ్ ఇలా ఉంది. గ్రీన్ కలర్ కానీ గోల్డ్ కలర్ దానికైనా దేనికైనా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను సేమ్ డిజైన్ని ఈ కుందన్స్ తీసేసి సేమ్ ప్లేస్లో నేను రిబ్బన్ ఫ్లవర్ యూస్ చేసి స్టిక్ చేద్దాం అనుకున్నాను. రిబ్బన్ ఫ్లవర్ చాలా ఈజీగా ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. రిబ్బన్ ఫ్లవర్ స్టిక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి సపోర్ట్గా ఇవి తీసుకోవాలి, ఇలా లైన్స్ వేసుకోవాలి. చాలా చిన్నగా వేసుకోవాలనుకుంటే 3 లైన్స్ అయితే సరిపోతుంది. కొంచెం మీడియం సైజ్ అయితే మనకి 5, 9, 7 ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 5 లైన్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ వీటిని మాత్రం క్లాత్కి సపోర్ట్ చేసుకొని స్టిక్ చేసుకుంటాము. ఈ రిబ్బన్ అయితే మనం క్లాత్కి అసలు టచ్ అవ్వకుండా స్టిక్ చేసుకుంటాము. అది ఎలానో చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో. ఎందుకంటే మనము ఇంత గ్రాండ్గా వర్క్ చేసుకునేది ఓన్లీ పట్టు క్లాత్ పైన, పట్టు శారీస్కి వేసుకుంటాం కదా. పట్టు క్లాత్ పైన రిబ్బన్ వర్క్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. ఇంకా రిబ్బన్ కూడా అంత లావు రిబ్బన్ కూడా మనకి క్లాత్లో స్టిక్ చేయడం కష్టం అనుకుంటారు. ఈ రిబ్బన్ చాలా లైట్గా ఉంటుంది. మామూలుగా ఇలా నాట్ వేసుకొని మనం కింద నుంచి స్టిక్ చేసుకుంటాం కదా, నేను అలా కింద నుంచి తీయలేదు, ఇలా పైనుంచి స్టిక్ చేసుకున్నాను. నాట్ ఉంది కాబట్టి అది అక్కడ సపోర్ట్గా ఉండిపోతుంది. 2-3 లైన్స్ మనం స్టిక్ చేసుకున్నామంటే మనకి ఆ నాట్ కనపడదు, కవర్ అయిపోతుంది. కాబట్టి ఇలా పైనుంచి సింపుల్గా పెట్టేసుకోవచ్చు. రిబ్బన్ ఇలా రోల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ నీట్గా షేప్ అయితే నీట్గా వస్తుంది. మనం నీడిల్తో కుట్టాల్సినంత
మనకి ఎంత వీలైతే అంత మొత్తం నీడిల్తో స్టిక్ చేసుకోవాలి. ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్. వర్క్ వేసుకునేటప్పుడు మనకు 5 లైన్స్ ఉన్నాయి కదా, 1 లైన్ బై 1 లైన్, ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ అలా స్టిక్ చేసుకోవాలి. ఈ లైన్లో స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ లైన్ వదిలేసి పక్క లైన్లో స్టిక్ చేసుకోవాలి. నాకైతే ఈ వర్క్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా రిబ్బన్ వర్క్ నాకు చాలా నచ్చుతుంది. ఇలా చాలా ఈజీగా రోజ్ ఫ్లవర్ వర్క్ అయితే వేసుకోవచ్చు. మనం నీడిల్తో ఎంతవరకు కుట్టగలిగితే అంతవరకు కుట్టేసుకొని తర్వాత రిమూవ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది. మనకి ఫ్లవర్ సైజు సరిపోతుంది అనుకుంటే ఎక్స్ట్రా మనకి రిబ్బన్ కట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కావాలనుకుంటే ఇలా రోల్ చేసుకొని మనము వేరే థ్రెడ్తో స్టిక్ చేసుకోవచ్చు. అది కూడా ఫినిషింగ్ కూడా మనం కిందకి డ్రాప్ చేయని అవసరం లేదు. అది ఎలానో చూపిస్తాను. ఇలా రోల్ చేసుకొని మనం థ్రెడ్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా మనము రిబ్బన్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా నేను దీంట్లో ఈ రిబ్బన్ వర్క్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ నేను కింద నుంచి డ్రాప్ చేయలేదు. ఓన్లీ వైట్ థ్రెడ్తో మాత్రమే క్లాత్కి టచ్ అయ్యింది. రిబ్బన్ వర్క్ మాత్రం టచ్ అవ్వలేదు క్లాత్కి. ఇలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా రిబ్బన్ వర్క్ అయితే చేసుకోవచ్చు. లుకింగ్ చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కాబట్టి చాలా నీట్గా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఫ్లవర్స్ మొత్తం ఇలానే క్లాత్కి అసలు టచ్ అవ్వకుండా వేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే అసలు మనకి వర్క్ అయితే కనపడదు రిబ్బన్తో. రిబ్బన్స్లో కూడా చాలా సైజెస్ ఉంటాయి. రిబ్బన్స్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. లైట్గా ఉంటాయి, కొన్ని రిబ్బన్స్ డార్క్గా కూడా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికంటే కూడా ఇంకా సన్నగా కూడా ఉంటాయి రిబ్బన్స్. కుట్టే మెథడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫ్లవర్స్ ఇలా ఫినిష్ చేసుకున్నాను. తర్వాత గోల్డ్ లైన్స్కి సపోర్ట్గా నేను కొన్ని బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ అదే కలర్ బీడ్స్, ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేశాను. సేమ్ ఇలానే ఈ బ్లూ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేసి నేను ఈ గోల్డ్ లైన్స్ మొత్తం ఫిల్ చేశాను. ఇప్పుడు ఇంత సింపుల్గా కనపడుతుంది. మొత్తం ఇది ఫిల్ అయిన తర్వాత చాలా గ్రాండ్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అవి ఇంకా దగ్గరగా స్టిక్ చేస్తే మనకి ఇవి ఎంత ఎక్కువగా స్టిక్ చేసుకుంటే వర్క్ అంత హెవీగా అయిపోయింది. ఇంకా హెవీగా కావాలనుకుంటే మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ కానీ కుందన్స్ కానీ పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ రిబ్బన్ వర్క్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మనము ఈ బీడ్స్తో స్టిక్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇది రిబ్బన్ మనకి డిస్టర్బ్ అవుతుంది ఇలా వీటితో స్టిక్ చేసుకునేటప్పుడు. ఈ థ్రెడ్ వల్ల మనకి రిబ్బన్ వర్క్ తట్టుకొని మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది చూసుకోకపోతే రిబ్బన్కి తట్టుకొని మనకి ఫ్లవర్ మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అదొకటి కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంతకుముందు చూపించిన డిజైన్ ఇంకా ఈ డిజైన్ ఏ డిజైన్లో అయినా చాలా ఈజీగా ఉంది. ప్రాసెస్ కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంది. ఈ వీడియోలో చూపించిన 2 డిజైన్లలో ఏ డిజైన్లో కూడా చాలా హార్డ్ థింగ్ అయితే ఏమీ లేదు. ఎంత ఈజీగా స్టిక్ చేస్తున్నానో మీరు కూడా అంత ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఈ పేపర్ స్టిక్ చేసుకొని వాటిపైన డిజైన్ ఎలా ఉంది, అక్కడ లైన్స్ ఎలా ఉన్నాయో అది చూస్తూ మనం స్టిక్ చేయడమే. దీంట్లో కష్టపడాల్సింది ఏం లేదు, హార్డ్ వర్క్ కూడా లేదు, నేర్చుకోవాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ మనకి నీడిల్తో స్టిక్ చేయడం వస్తే సరిపోతుంది. చాలా చాలా ఈజీగా మీ వర్క్ మీరే డిజైన్ చేసుకోండి. ఇలా ఉన్న డిజైన్ ఉన్నట్లు కాకుండా ఇలా రిబ్బన్ వర్క్ ఇంకా మనకు నచ్చిన కలర్స్తో కూడా మనకు నచ్చిన మెటీరియల్స్తో వాడి కూడా మనము ఇలా డిజైన్ సెట్ చేసుకోవచ్చు. ఉన్న డిజైన్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకున్న వర్క్కి కింద మనకి పట్టు బార్డర్ లాగా ఏం లేదు కాబట్టి నేను ఇది వెల్వెట్ రిబ్బన్ అనమాట. ఇది సేమ్ కలరే కానీ ఫ్లవర్స్కి యూస్ చేసిన రిబ్బన్ అయితే కాదు. చూడండి ఇన్ని రోజు ఫ్లవర్స్ స్టిక్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ నేను బార్డర్ కోసం ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేలాగా వెల్వెట్ కలర్ రిబ్బనే తీసుకున్నాను. దీనిపైన ఒక చిన్న లేస్ కూడా పెట్టుకున్నాను గోల్డ్ కలర్ లాగా మ్యాచ్ చేయడానికి. ఇది గమ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, కావాలంటే థ్రెడ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గమ్ పెట్టాను, తర్వాత థ్రెడ్ వర్క్ కూడా చేసుకున్నాను. ఇలా అంటించేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒకటి గోల్డ్ కలర్ థింగ్ కూడా పెట్టాను, లేస్ కూడా. ఇది కూడా మనం కావాలంటే గమ్తో స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ థ్రెడ్ యూస్ చేసి స్టిక్ చేసుకున్నాను. బార్డర్ మనకి ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఇంకా స్టోన్ చైన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు.
అప్పుడు చాలా హెవీగా అయిపోతుంది. నేను ఓన్లీ ఈ లేస్కి సపోర్ట్గా గోల్డ్ చైన్స్ అయితే యూస్ చేశాను. స్టోన్ చైన్ వాడలేదు. కావాలంటే గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా చైన్ ఏవైనా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా నేను ఇలా వర్క్ డిజైన్ చేసుకున్నాను. ఎలా అనిపించింది? రిబ్బన్ వర్క్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నచ్చిన మెటీరియల్ యూస్ చేసి ఇంత సింపుల్గా మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు మన బ్లౌజ్కి. నేను ఇక్కడ చాలా ఈజీ మెథడే యూస్ చేశాను. చాలా సింపుల్ మెథడ్, ఇంకా చాలా సింపుల్ బీడ్సే యూస్ చేసి స్టిక్ చేశాను. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కావాలంటే డిజైన్ పేపర్ని ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బార్డర్కి లైన్స్గా మనమే సపరేట్గా పెట్టుకొని అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే లైన్స్కి మనకి చైన్స్ రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా బాగాలేదు కదా. నేను ఈ గోల్డ్ చైన్ యూస్ చేశాను. ఈ గోల్డ్ చైన్ యూస్ చేసి జస్ట్ 2 లైన్స్ పెట్టుకున్నాను. జస్ట్ 2 లైన్స్ పెట్టుకున్నాను, సరిపోయింది. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎలా డిజైన్ చేసుకుంటే డిజైన్ అలా చేంజ్ అయిపోతుంటుంది. ఈ చైన్ కూడా ఫస్ట్ గమ్తో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత థ్రెడ్ వర్క్ చేసుకున్నాను. మనం ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకుంటే మనకు థ్రెడ్తో కుట్టేటప్పుడు మనకి గ్రిప్ ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా నేను వర్క్ ఇలా ఫినిష్ చేసుకున్నాను. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.